క్రైస్తవ సంగమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కలువరి శిలువలో కడగబడిన కుసుమమా, షారోను పొలములో పోయబడిన పుష్పమా, గొప్ప ఉన్నతమైన స్వాస్థ్యము కలిగిన పరలోక సైన్య సమూహమా, క్రైస్తవ సంఘ సభ్యులకు సార్వత్రిక సంఘముగా దేవుని వాక్యమును ఆలకించడానికి సిద్ధపడిన సార్వత్రిక సంఘములో సభ్యులుగా చేర్చిన మీ అందరికీ కూడా నా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో మరొకసారి మీ ముందు ఇటు విధంగా కూర్చుని దేవుని వాక్యమును ప్రకటించుటకు, మీతో ఆయన జ్ఞాన వాక్కులను వినిపించుటకు, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని మీకు వివరించుటకు దేవుడు చూపిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కన్న తండ్రికి దేవాతి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, గడిచిన వారంలో దేవదూతల యొక్క వృత్తాంతం, పుట్టుక, పని ఏంటో అన్నది ప్రారంభించాం. మరి కొంచెం బాగానే మనం ఆలోచన చేసాం. దాన్ని కొనసాగింపుగా ఈరోజు దాని తరువాయి భాగముగా ఆలోచన చేద్దాం. చేసే ముందు పరిశుద్ధాత్మ సహాయం చేత ప్రార్థన చేసుకుందాం. ఆ పొందుకుని మనం ముందుకే లేఖనాలకు వెళదాం. సర్వోన్నతమైన మా దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మా జీవాధిపతి, మీ ఉన్నతమైన బహుశ్రేష్టమైన విలువైన నామమునకు ఎన్నో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, ఈ యొక్క సమయంలో నీ మాటలు వివరించుటకు, ఈ రాత్రి నీ పిల్లలు ఎవరైతే దేవుని మాటలు వింటున్నారో అందరినీ కూడా బలపరచండి, స్థిరపరచండి. దేవుని మాటల యందు నీ కృపలో కాయండి, దాయండి నాయన. నీతి, న్యాయ, యథార్థతలు కలిగి జీవించుటకు సహాయం చేయమని, కృపనిమ్మని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందాలని యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామములో అతి వినంగా అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ ఔన్నత్యతను బట్టి, ఆయన అపారమైన ఉన్నతమైన అత్యున్నతమైన నామమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం గడిచిన భాగానికి కొనసాగింపుగా ముందుకు వెళతాం. దేవదూతల యొక్క పుట్టుక లేదా వృత్తాంతం లేదా పని ఏంటో ఈ సంగతులు అన్నీ కూడా జాగ్రత్తగా ధ్యానము చేద్దాం. గడిచిన వారంలో బైబిల్లో కొన్ని ఫుట్నోట్లో ఉన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కలిగిన, అంటే మూల భాషలో ఉన్న పదాలు తీసుకుని అసలు ఎందుకు వ్రాయబడ్డాయో ఏంటో అన్నదాన్ని కొంచెం వివరణగా మనము వెళ్ళాం. అయితే ఉన్నదాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. అలాగని మనకు అర్థం అవ్వకపోతే బైబిల్లో తప్పులు ఉన్నాయి అని కూడా ముద్ర వేయకూడదు. సో జాగ్రత్తగా మనం వాక్యాన్ని మనకు అర్థమైతే అర్థమైందని చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి. మనకు అర్థం కాకపోతే అర్థమయ్యే వరకు చదవాలి, అర్థమయ్యే వరకు మనం ప్రయత్నం చేయాలి. సో దేవుని వాక్య విషయంలో కొంచెం జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు కొనసాగింపుగా మరొక కొన్ని వచనాలు చూద్దాం. ఫుట్నోట్లో ఉన్న విషయాలు ఏంటి అన్నది. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. రెండవ అధ్యాయము 18, 19 వచనాలు కలిపి ఉంటే ఒకసారి చదువుదాం. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చగలిగి తను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. నేను ఈ వచ్చినాన్ని వివరించడం కాదు నా ఇంటెన్షన్. అక్కడ మనకు ఒక పదం కావాలి, ఇక్కడ దాకా వచ్చాను, అది కాదు ఇప్పుడు మన సందర్భం. ఇప్పుడు మన సందర్భం ఏంటంటే తాను చూచిన వాటిని గూర్చి అని ఉంది, పైన 4 ఉంది చిన్నగా. ఫుట్నోట్ దాని అర్థం ఏముంది? చూడని వాటిని గూర్చి అని ఉంది. ఇదేంటి? ఒకే బైబిల్లో ఒకే అధ్యాయములో ఒకే వచనంలో ఉన్న పదం పైన ఒక రకంగా ఉంది, కింద మరొక రకంగా క్వైట్ ఆపోజిట్గా ఉంది.
ఇక్కడ చూచిన వాటిని, ఇక్కడ చూడని వాటిని అంది. ఏది కరెక్టు? రెండూ నిజాలే, ఏది అబద్ధం కాదు. అయితే ఇలాగా మనం తీసుకోవాలంటే అక్కడ వాళ్ళు ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడకుండా శరీర సంబంధమైన నేత్రాలతో చూస్తూ, అంటే వెలుచూపుని బట్టి చూస్తూ అదే కరెక్ట్ అనుకుని, అంటే శరీర సంబంధమైన ఆరాధన, దేవదూత ఆరాధన, దాని యందు ఇచ్చ కలిగి మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని గొప్పలు చెప్పుకుని ఊరకు ఉప్పొంగుతున్నారు. వీరి శిరస్సును హత్తు కొననివారు అని ఉంది అక్కడ. శిరస్సు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని. అంటే వీళ్ళు చేస్తున్న ఆరాధన ఆత్మ సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది. శరీర సంబంధమైన ఆరాధన చేస్తూ చేస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఆత్మ సంబంధమైన ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నారు. అందుకే చూచినది ఏంటి? శరీర సంబంధమైన నేత్రాలతో ఊరకు పొంగుతున్నారు. చూడనిది ఏంటి? ఆత్మ సంబంధమైన నేత్రాలు. అది లేవు. ఇక్కడ చెప్పిన రెండు పదాలు ఒకటే. అంటే చూచిన వాటిని అంటే వారు లోక సంబంధమైన ఆలోచన ఉన్నారు, చూడనిదంటే ఆత్మ సంబంధ పరలోక సంబంధమైన ఆలోచన కలిగి లేరనే అర్థం. రెండూ కరెక్టే, రెండూ కరెక్టే. అంటే మనం అర్థం చేసుకున్న వైఖరి చాలా జాగ్రత్తగా మనం ప్రయాణము చేయాలి, అర్థం చేసుకోవాలి. మరొక వచనం చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ చూడండి, యోబు గారు ఏమంటున్నాడు? ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత, నా చర్మమన్నా శరీరమన్నా ఒకటే, నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. శరీరముతో నేను, చర్మం చీకిపోయింది, శరీరముతో దేవుని చూస్తాడంట. అయితే ఇక్కడ రెండు ఉంది కదా, ఫుట్ నోట్లు ఏముంది? శరీరము లేనివాడనై. ఇదేంటి? ఏది కరెక్టు? శరీరంతో చూస్తానంటున్నాడు, ఇక్కడేమో శరీరం లేనివాడునే అంటున్నాడు. ఏది కరెక్ట్ ఇక్కడ? రెండూ కరెక్టే, రెండూ కరెక్టే. అంటే శరీరముతో చూడను అంటే ఏ శరీరంతో చూడను? క్షయమైన శరీరంతో చూడను. శరీరంతో చూస్తానంటే ఏ శరీరంతో? మహిమ శరీరంతో చూస్తాను ఆయన్ని, అక్షయ శరీరంతో చూస్తాను ఆయన్ని. అది అర్థం. అంటే నేను ఈ యొక్క శరీరంతో చూడలేను ఆయన్ని. ఈ శరీరం చీకిపోతుంది, మట్టిలో వెళ్ళిపోతుంది, క్షయమైపోతుంది. కానీ నేను అక్షయమైన శరీరంతో ఆయన నేను చూస్తాను అని అర్థం. అంతేగాని బైబిల్ మాకు అర్థం కాలే, ఇక్కడ అలాగుంది, ఇక్కడ ఎలాగుంది, ఏంటి అవి తప్పు అని అనకూడదు. మనకు అర్థం కాకపోతే అర్థం చేసుకోవాలి తప్పకుండా, లేదా దేవుని సహాయం అడగాలి, లేదా మనకంటే కొంచెం జ్ఞానం కలిగిన వారిని అడిగి నేర్చుకోవాలి. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాలని మన చేతికి తీసుకురావటానికి ఏదో అనామకుల్ని నియమించుకోలేదు. పండితుల్ని, గొప్ప గొప్ప విద్యావంతులను, ఏ విద్య? ఆత్మ సంబంధ విద్యలో ఆరితేరిన వారిని, లోక సంబంధమైన మనస్సును చచ్చిన వారిని, ఆత్మ సంబంధ మనస్సులో బ్రతికిన వారిని ఎన్నుకున్నాడు దేవుడు. ఆషామాషిగా తమాషా కాదు వాక్యం విషయంలో. ఆయన ఒట్టి వారిని ఎన్నుకోలేదు, చాలా ఉన్నతమైన వారి ద్వారా ఈ కార్యాన్ని దేవుడు జరిగించుకున్నాడు. ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన వారి గురించి మాట్లాడుతున్నాను నేను, ఆస్తిపాస్తుల విషయంలో కాదు. దేవుని మీద ఇష్టం కలిగిన వారు, దేవుని మీద మహోన్నత విద్య తెలుసుకున్నవారు, పరిశుద్ధ గ్రంథం పట్ల ఒక నిక్షిప్తమైన అర్థం, పరమార్థం కలిగిన వారి ద్వారా దేవుడు ఎన్నుకుని ఈ గ్రంథాన్ని తర్జుమా చేయటం జరిగింది. ఒట్టివారు కాదు, వారిని ఎప్పుడు తక్కువ చేయకండి దయచేసి. ఒకవేళ అక్షరాలు తప్పు ఉంటాయేమో కానీ భావం తప్పు ఉండదని తప్పకుండా మనం గ్రహించాలి ప్రియులారా. ఇంకా మనకు అర్థం అవటానికి కొంచెం ముందుకెళ్దాం. సంఖ్యాకాండ గ్రంథము 24వ అధ్యాయము, సంఖ్యాకాండ గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం. దేవవాక్కులు వినిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై అంది. 4వ వచనం. తెరిచిన వాడిని పైన ఒకటి ఉంది, కిందేముంది? మూసిన వాడే కన్నులు అని ఉంది. ఇదేంటి? ఇదెలా తీసుకోవాలి? అంటే ఏ కన్నులు? పరవశం అంటే పరిశుద్ధమైన పరిశుద్ధాత్మవశంలోకి వెళ్ళిపోయాడు బిలాము గారు. అప్పుడు ఏ నేత్రాలు? శరీర నేత్రాలు మూయబడతాయి, ఆత్మ నేత్రాలు వెలిగింపబడతాయి, తెరవబడతాయి. పైన చెప్పింది కరెక్టే, కింద చెప్పింది కరెక్టే. అంటే మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, శరీర నేత్రాలు మూయబడ్డాయి. అంటే శరీర సంబంధం మనసు చచ్చింది, ఆత్మ సంబంధమైన మనస్సు వెలిగింపబడింది. అది అర్థం అక్కడ. నేత్రాలు అంటే అవి
మళ్ళీ హృదయం నేత్రాలు ఉంటాయండి అని అనకండి. అదేనా? అంటే శరీర సంబంధమైన మనసు ఉంది, ఆత్మ సంబంధమైన మనసు ఉంది. అదే చెప్తున్నాం. తర్వాత 15వ వచనం, అదే అధ్యాయం 15వ వచనం. బేయరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. కన్నులు తెరిచిన వానికి పైన ఉంటుంది, కింద ఉంది మూసిన వానికి అని ఉంది. రెండూ కరెక్టే, రెండు లేదు, తప్పు కాదు. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఆత్మీయ అర్థం, ఆ కోణంలో ఆలోచించాలి. అంటే శరీర నేత్రాలు మూయబడ్డాయి, బిలామ గారికి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. అందుకే ప్రవచించగలిగాడు, అందుకే ప్రకటించగలిగాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ప్రాముఖ్యంగా అటు ఫుట్ నోట్లోది కరెక్టే, అటు మెయిన్ నోట్లోది కూడా కరెక్టే. అయితే కొలస్సీ పత్రికల వాళ్ళు దేవదూత ఆరాధనే దేవుణ్ణి ఆరాధిస్తున్నామని, అంటే శరీర సంబంధమైన ఆరాధనను వారు ఊరక ఉప్పొంగుచు అదే ఆత్మ సంబంధమైన ఆరాధనని వారు ఊరికే హెచ్చింపబడుతున్నారు, ఊరికే వాళ్ళు రేగుతున్నారు. అంటే డూప్లికేట్ని చూసి ఒరిజినల్ అనుకుంటున్నారు, వాళ్ళు డూప్లికేట్ చూసి ఒరిజినల్ అనుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, నేను ఈ దేవదూతలు అన్న ఈ పాఠానికి వెళ్ళే ముందు కొంచెం లైన్ క్లియర్ చేస్తున్నాను. నేను ఒకసారి ఈ లైన్ క్లియర్ అయిపోయిందనుకో, మనం ముందుకి చాలా సునాయాసంగా ప్రయాణం చేయొచ్చు గ్రంథంలో, విషయంలో, ఈ అంశంలో. సో ఫుట్ నోట్లో ఉన్న మాటను మనం ఎలా తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ దేవుని కుమారుల లేదా సేవకుల అన్న ప్రశ్న మనం ఆలోచిస్తున్నాం. వాళ్ళ దైవ కుమారుల మరి బైబిల్లో ఉంది కదా, మరి ఎలా తీసుకోవాలి? ఒక చోట దేవుని కుమారులు ఉంది, ఒక చోట ఏమో సేవకులని ఆత్మలను ఉంది. మరి ఏది కరెక్ట్? అంటే ఫుట్ నోట్లో ఉన్న మాటలు దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒకే చోట పైన ఒక రకంగా ఉంది, కింద ఒక క్వైట్ ఆపోజిట్గా ఉంది. అయితే మనకి ఎలా అర్థం చేసుకుంటామన్నది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి మరొక కొన్ని చూద్దాం, ఇలాంటివే కొన్ని సందర్భాలు చూద్దాం. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక అండి, 4వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. పౌలు గారు గలతీ సంఘం రాస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన అయితే కాలం పరిపూర్ణప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపిను, ఆయన స్త్రీయందు పుట్టి అని ఉంది. ఎవరందు పుట్టాడంట? స్త్రీయందు పుట్టి అని ఉంది. ఇదేంటి? యేసుక్రీస్తు స్త్రీకి పుట్టాడా, కన్యకు పుట్టాడా? ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక గురించి స్త్రీకి పుట్టాడాయన. ఇక్కడ పౌలు గారు స్త్రీ ద్వారా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు పుట్టవలసిందో సందర్భం రాస్తున్నాడు. ఎందుకు స్త్రీ ద్వారా పుట్టాడో అని రాస్తున్నాడు. ఇక్కడ కారణం రాసే సమయంలో ఆ సందర్భం స్త్రీకి పుట్టారు అని ఉంది. మరి యేసుక్రీస్తు స్త్రీకి పుట్టాడైనా, కన్యకి పుట్టారా? ఒకసారి మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త ఏమో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఎవరికంటారంట? కన్యక పుడతాడంట, కన్యక పుడతాడు. ఇక్కడ మత్తయి గారి ద్వారా రాయించింది పరిశుద్ధాత్ముడే, అటు పౌలు గారితో రాయించింది కూడా పరిశుద్ధాత్ముడే. మరి అక్కడేమో స్త్రీ అన్నాడు, ఇక్కడేమో పురుషుడు అన్నారు. ఏ పట్టుకుంటారు తప్పులు క్రైస్తవేతరులు. మరొక మాట చూద్దాం. ఇలాగ మన స్త్రీకి పుట్టాడు అనగానే స్త్రీకి పుట్టాడండి అనేసరికి వెంటనే వాళ్ళు వెంటనే ఇది చూపిస్తారు. చూద్దాం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. కౌంటర్ వస్తుంది మళ్ళీ వెంటనే. మనకి ఏం కౌంటర్ వస్తుంది? 25వ అధ్యాయము 4వ వచనం యోబు గ్రంథం. చూద్దాం. ఇక్కడ నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? కాలేడు కదా. అందున స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? అసలు ప్రభు దృష్టికి ఒక వ్యక్తి నీతిమంతుడిగానే కాలేడు. అలాంటిది ఒక స్త్రీ, నరుడైన స్త్రీకి పుట్టినవాడే కదా, అలాంటిది పరిశుద్ధుడు ఎలా కాగలడు అన్నాడు. అంటే మానవ జన్మ ఎత్తిన, అంటే స్త్రీకి పుట్టినవాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు, నీతిమంతుడే కాలేనివాడు పరిశుద్ధుడు ఎలాగవుతాడయ్యా అన్నాడు యోబు గారు. అయితే మరి యేసుక్రీస్తు పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కదా, మరి ఆయన గురించి చెప్పబడింది కదా. మరి ఆయన స్త్రీకి పుడితే గలతీ రాసిన పత్రిక ద్వారా మరి యోబు గారి గ్రంథంలో ఉన్న ఈ మాట మరి రెండు కోట్ చేస్తే
మరి యేసుక్రీస్తు ప్రభువారు తప్పు అయిపోతుంది కదా, పరిశుద్ధుడు కాడు కదా. అందుకే మత్తయి సువార్తలో కన్యక అని ఉంది. ఇలాంటివి అడుగుతారు. ఒక మాట వినండి, పెళ్ళి కానివారు కన్యక, పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వారు వాళ్ళు కన్యకే. అంటే ఎవరైతే పెళ్ళయ్యి బిడ్డలు కంటారో, ఎవరైతే సంతాన భాగ్యం ఉంటుందో వాళ్ళే పరిపూర్ణమైన స్త్రీ అంటారు. స్త్రీ అంటే ఆడది. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, స్త్రీ జాతిలో కన్యకులు ఉంటారు, స్త్రీ జాతిలో బాలికలు ఉంటారు, స్త్రీ జాతిలో యవనస్తురాలు ఉంటారు, స్త్రీ జాతిలో వృద్ధురాళ్ళు ఉంటారు. మొత్తం స్త్రీ లింగం సెక్స్ ఏంటంటే వారు స్త్రీ. అలాగే పురుషుల్లో బాలురు ఉంటారు, యవనస్తులు ఉంటారు, అలాగే నడిప్రాయం కలిగిన వారు ఉంటారు, వృద్ధులు కూడా ఉంటారు. ఒక జాతి అంటే ఇక్కడ పౌలు గారు జాతిని గురించి మాట్లాడుతున్నాడు. మత్తయ్య గారు ఆ జాతిలో కన్యకి పుట్టాడు యేసుక్రీస్తు అని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా వినాలి. వాక్యములు ఇప్పుడు కూడా అపార్థము చేసుకోకూడదు. రెండూ నిజాలే, ఏది అబద్ధం కాదు. బైబిల్లో ఎప్పుడూ కూడా మళ్ళా చెప్తున్నాను, భావముతో ఉంటుంది, భావంతో ఉంటుంది. భావం పద్యం వెనకాల ఉంటుంది. పద్యం మనకు ముందు కనబడుతుంది, వెనకాల భావం ఉంటుంది. మనం పద్యం కథ చెప్పవలసింది, భావం చెప్పాలి. ఆ భావమే తాత్పర్యము అంటారు, అర్థం చెప్పాలి. మనం చాలామంది క్రైస్తవేతరులు బైబిల్ గురించి కొన్ని కంటతా పట్టి సండే స్కూల్ పిల్లలకి చెప్పినటువంటి పద్యాలు చెప్తూ ఉంటారు. అదే బైబిల్లో తీసుకున్న మాటలు. ఆ పద్యాలు విని అమ్మో ఏ కరెక్ట్ కదా అని మనం అబ్బో అంటాం. అబ్బాయి ఎంత బాగా చెప్పేస్తాడు అనుకుంటాం మనం, ఎవరిని? క్రైస్తవేతరులను చూసి. ఎందుకంటే మనకి పద్యం కూడా తెలియదు, భావం కూడా దేవుడు ఎరిగే. అసలు ముందు మనకు పద్యం కూడా తెలియదు. పద్యము తెలిస్తేనే కదా, పద్యం వెనక భావం తెలిస్తేనే కదా, భావం తెలిస్తే తాత్పర్యం తెలిస్తేనే కదా నీ యొక్క విలువ ఉంటుంది తెలిసిన వాక్యానికి, ఎరిగిన వాక్యానికి, ఉన్న విశ్వాసానికి. మనకి పద్యము తెలియదు, అలాగే మనకి భావము కూడా తెలియదు. కానీ పద్యాలు నేర్చుకున్నవాడు వచ్చి మనకి నేర్పుతుంటే చెప్తుంటే అబ్బో అమ్మో అంటూ ఉంటాం మనం. ఎందుకంటే మనకు ఆ మాత్రం నాలెడ్జ్ కూడా లేదు, వాళ్ళకి కొద్దిగా బెస్టే మనకంటే. కాబట్టి వాక్యం విషయంలో మనం ఏ రకంగా నిర్ణయాలు తీసుకుని వెళ్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు ఇంకా అర్థమవటానికి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనం మనం చదువుకుంటే, ఇక్కడ పేతురు గారు చెబుతూ ఉంటాడు. ఆయన పేతురు గారు మాట్లాడుతూ ఉంటారు. ఆయన 120 మంది ఉంటారు. ఆ 120 మంది దగ్గర మాట్లాడుతుంటాడు పేతురు గారు. ఏమని చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యాలు మీకు బైబిల్ చూస్తే అర్థమవుతుంది. లేఖనం చూద్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీయండి, అలాగే ఏదో వినడం కాదు, బైబిల్ తెరిచి చూస్తే అప్పుడు మనకి టచ్ అవుతుంది. చూద్దాం 17 నుంచి. అతడు మనలో ఒకటిగా ఎంచబడి, అతడు ఎవరు? ఇస్కరియోతు యోధ. మనలో ఎవరు? ఈ యొక్క 11 మందితో ఒకటిగా ఎంచబడిన వాడి ఈ పరిచయలో పాలు పొందను. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొనెను అని ఉంది. మనందరూ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు 30 వెండి నాణేలకు ఇతను ప్రధాన యాజకులకి అమ్మేశాడని మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఇస్కరియోతు యోధ శిష్యుల్లో ఒకడు. అయితే ఆ డబ్బులతో పొలాన్ని కొన్నాడు అన్నాడు పేతురు గారు. పేతురు ఏం కొన్నాడంట? పొలాన్ని కొన్నాడు ఈయన చెప్పాడు. మరి మత్తయ్య గారు ఏం చెప్తున్నాడు? మత్తయ్య గారు 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము రండి. మత్తయ్య గారు ఏం చెప్తారో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 10 వచనాలు రాసుకోండి. 3 నుంచి 10 వచనాలు రాసుకోండి. చదువుతున్నాను, త్వరగా చదివేస్తున్నాను. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసిన చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకుని చెప్పగా అతడు ఆ వెండి నాణెముల దేవాలయం పారపోసి పోయి ఉర్రి పెట్టుకొనేను.
ఆ వెండిని తీసుకొచ్చాడు, వాళ్ళకి ఇచ్చేసి ఆ యొక్క పరిశుద్ధిని వదిలిపెట్టేయండి అంటున్నాడు. మాకెందుకు డబ్బులు నువ్వే తీసుకోరా అన్నారు. అప్పుడు అతను పశ్చాత్తాపడి ఏడ్చి ఒక నిరపరాధి నేను అప్పచెప్పానన్న బాధతో ఆ వెండి నాణ్యాలు ఏం చేసిన ఆ మందిరంలో ఆ దేవుని ఇసిరేసాడు. ఇసిరేది ఏమైంది? ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకుని ఇవి రక్త క్రయధనములు కనుక వీటిని కానుక పెట్లు వేయదగని చెప్పుకోరు కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశంలో పాతిపెట్టేటకు కుమ్మరి వాని పొలము కొనిరి. ఎవరు కొన్నారు? ఇస్కరియోతు యోధా కొన్నాడా లేకపోతే ప్రధాన యాజకులు కొన్నారా? మత్తయ్య గారు చెప్పింది కరెక్టా? పేతురు గారు చెప్పింది కరెక్టా? లూకా గారు రాసింది కరెక్టా? రెండూ కరెక్టే. పేతురు గారేమో తెలిసిన విషయాన్ని ఏమో షార్ట్కట్లో చెప్పాడు, మత్తయ్య గారేమో తెలియదు కనుక కొంచెం వివరంగా చెప్పాడు, అంతే తేడా. అందుకంటే పెద్ద వింత ఏమి ఇందులో లేదు. అంటే తెలిసిన విషయాన్ని పైపైన చెబుతాం, తెలిసిన విషయం మళ్ళీ మొదటి నుంచి చెప్పుకున్నాం కదా, తెచ్చే కొట్టే పెట్టే, కొట్టే తెచ్చే పెట్టాలని చెప్తాం. అలాగే పేతురు గారు చెప్పారు, మత్తయ్య గారు కొంచెం వివరణ ఇచ్చాడు. అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవదూతలు దేవునికి ఎవరు? వీళ్ళు కుమారులు కాదు, కుమారులు కాదు. కుమారులైతే వాక్యం చాలా విషయాలు తప్పైపోతుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల కుమార్తెలను చూచి దేవుని కుమారులు పాపం చేశారని ఉన్నది అక్కడ. అంటే ఇప్పుడు దేవుని కుమారులు అంటే దేవదూతల పాపం చేశారన్నట్టు వచ్చేస్తుంది అక్కడ. మరి దేవదూతలు వాళ్ళ ఆత్మలు కదా, శరీరం లేవు కదా వాళ్ళకి, వాళ్ళగా పాపం చేస్తారు, తప్పైపోతుంది కదా. కాబట్టి దేవదూతలు దేవుని కుమారులు కాదు, దేవుని కుమారులు కాదు, అంటే దైవ కుమారులు కాదు. దైవ కుమారులు అంటే ఆదికాండం తప్పైపోతుంది అక్కడ, దేవదూతలు వచ్చి కాపం చేసినట్టు ఉంటుంది అక్కడ. కానీ అక్కడ అది కాదు, దేవుని కుమారులు అంటే దేవదూతలు కాదు అక్కడ. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరొక మాట ఏముంటుందంటే, ఇంకో మాట ఏం అబద్ధమైపోతుంది. పౌలు గారు కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము తీయండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? మనం అంటే మనం దేవదూతలకు తీర్పు తెచ్చాలంట. మనం ఎవరు? మనం దేవుని కుమారులు, మనం దైవ కుమారులు. మనం దేవుని స్వరూపము, దేవుని యొక్క పోలిక మనకిచ్చాడు, వాటికి ఇవ్వలేదు. ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన ఆస్తి, ఆయన గుణలక్షణాలు మనకిచ్చాడు తప్ప దేవదూతలకు ఇవ్వలేదు. మనం ఆయన పోలిక, మనం ఆయన కుమారులం కనుక ఈ వాక్యం అంతా తప్పైపోతుంది. మనము తీర్పు తెచ్చాలి. ఎవరికి? దేవదూతలకి. ఎందుకంటే మనం దైవ కుమారులమే, వాళ్ళు దేవుని కుమారులు కాదు. వాళ్ళు దేవుని కుమారులు అయితే పేతురు ఇలాగా రాయుడు అక్కడ మోషే గారు ఆ విధంగా చెప్పడు. ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి మనం ఆలోచిస్తున్న ఈ సంగతిని జాగ్రత్తగా మనం ప్రయాణం చేయగలగాలి. కాబట్టి వీళ్ళెవరు అంటే దేవుని కుమారులు కానే కాదు. కాదా? కాదు. దేవదూతలు దేవుని కుమారులు కాదు. వీరు దాసులు, సేవకులు, వీళ్ళు పనివారు, దేవుని పనివారు, దేవుని పనివారు. వీళ్ళు కుమారులు కాదు. వీళ్ళు తప్పు చేస్తే యజమానుడు ఊరుకోడు. ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫుట్నోట్లో ఉన్న పదాలు తప్పు అని అనకండి. అక్కడ ఒక అర్థం ఉంది, ఆత్మీయ అర్థం ఉంది, దాన్ని ఆలోచించేయండి. ఆత్మ సంబంధమైన సంగతులు ఇవి ఆత్మీయ నేతలు ఉన్నవాడికే అర్థమవుతాయి. చాలామంది ఇవి తప్పుగా ఉంది, ప్రింటింగ్ తప్పు, తర్జుమా తప్పు అని గింటేశారు. తప్పు. రెండూ కరెక్టే. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి దేవుని కుమారులుగా ఎందుకు దేవదూతల్ని పిలవటం జరిగింది, ఎందుకు చెప్పడం జరిగింది? చెప్పడంలో ఒక ఆంతర్యం ఉంది, ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. చెప్పడానికి కూడా ఉట్టిపోయిన రాయలేదు బైబిల్లో, రాయటం ఒక అర్థం ఉంది. అయితే ఇప్పటివరకు మనం విన్న వాక్యాన్ని బట్టి మనకేమి ఐడెంటిఫై అవ్వాలంటే, దేవదూతలు దైవ కుమారులు
కారా అంటే కాదు, కాదు. దేవదూత దైవకుమార్ కాదా? కాదు. మరి అక్కడ ఎందుకు రాయబడిందంటే, ఎగస్టెంట్ మీద ఎందుకు రాయబడిందంటే దానికి ఒక అర్థం ఉంది, దానికి అర్థము ఉంది. ఏంటి వారు? సేవకులైన ఆత్మలు, సేవకులైన ఆత్మలు. అదే పౌలు గారు హెబ్రీ చెప్పారు. సో మనం ఏం తీసుకోవాలంటే, వీళ్ళు ఇప్పుడు వరకు విన్న వాక్యాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన సంగతి ఏంటంటే, వారు దేవుని కుమారులు కాదు, దేవుని సేవకులైన ఆత్మలు అని తీసుకుందాం అనే ఇప్పటివరకు మీకు చూపించిన రుజువులతో, ఆధారాలతో. అయితే ఎందుకు ఆ రకంగా మరి కుమారులుగా పిలువబడింది అన్న సంగతి, తర్వాత వారిని దేవుడు ఎందుకు చేయవలసి వచ్చింది, ఎంతమందిని చేయవలసి వచ్చింది అన్న సంగతులన్నీ వచ్చే వారం జాగ్రత్తగా మనము ఆలోచన చేద్దాం. జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు మన ఎడలో చూపిన ప్రేమ, కన్న తండ్రి మన ఎడల కలిగిన దయ, జాలి, వాత్సల్యం ఎంత ఉన్నతమైనదో, ఎంత ప్రణాళికబద్ధమైనదో, ఎంత గొప్పదో మనం తప్పకుండా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అప్పుడు దేవుని తండ్రి మనసు నీకు అర్థమవుతుంది, పరలోక రాజ్యానికి వారసులు మనము అవుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళను మూయండి. వచ్చే వారం మిగతా విషయాలు ఆలోచన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడా, మా సర్వాధికారి, మీకే స్తోత్రాలు. విలువైన మాటలు మాకు అందించారు నాయన. నీ ప్రేమను బట్టి, దయని బట్టి మాతో మీరు మాట్లాడారు నైనా. దైవికమైన ఆలోచనలతో మేము ప్రయాణించడం సాయం చేయండి. దేవదూతుల యొక్క వృత్తాంతాన్ని వింటున్నాం, మాకు కావలిగా నైనా, మాకు సేవకులుగా ఇచ్చిన దేవదూతుల గురించి మేము తెలుసుకోవాలనైనా. ప్రభా, నీ కృప చేత మమ్మల్ని ఏ విధంగా చూసారో, ఏ విధమైన నేను ఆస్తికర్తలుగా చేసేటువంటి అధికారం, ఆధిపత్యం మాకు ఇచ్చారో మేము ఎరిగి పయనించిన కృపనివ్వండి. వాక్యమైన బిడ్డల అందరిలో నీ కృపా కాపుదలను అనుగ్రహించండి. అనారోగ్యాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, సమస్యలతో, వ్యాధులతో, కోర్టు సమస్యలతో, ఆత్మీయతలో నేను ఎక్కడైతే బలహీనపడిపోయారో, ఎక్కడైతే ఇరుకును పడ్డారో, ఎక్కడైతే చిక్కుపడిపోయారో ప్రతి ఒక్కరికి విడుదల చేసి సంపూర్ణమైన జ్ఞాన సమృద్ధి కలగజేసి ఆత్మీయతలు వెలిగించి ఆత్మసంబంధ వరములతో తృప్తిపరచమని క్రీస్తునామములో అతి వినంగా అడిగి బ్రతిమలాడి నేను ఈ యొక్క రక్షణ వర్గ యాజమాన్యాన్ని, అలాగే మాకు ఇచ్చిన సంఘాలని దీవించి ఆస్వాదించమని, వాక్య విన బిడ్డలందరికీ నీ హృదయములు పదిలిపరచమని, దేవుని వాక్యమును సత్యాన్ని అంగీకరించి సర్వసైతం నడిపింపట కృపనిమ్మని యేసు నామములో అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిండిన సహాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగుణును గాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లారా. సమాధానం ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.